Hi guys, welcome to my channel She World and I'm నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో వచ్చేసరికి నేను మీతో ఒక హెయిర్ ఆయిలింగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. ఇవాళ అయితే నేను ఒక కొత్త టైప్ ఆఫ్ హెయిర్ ఆయిల్ చెప్తున్నా. సో ఇది ఓన్లీ గర్ల్సే యూస్ చేయాలి ఆర్ ఓన్లీ గర్ల్స్కి అని ఏమీ లేదండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి యూస్ చేసుకోవచ్చు. బికాస్ హెయిర్ ఫాల్ అన్నది బాయ్స్కి కామన్గానే ఉంటుంది, గర్ల్స్కి కామన్గానే ఉంటుంది కదా. ఎస్, సో మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ ఒక హెయిర్ ఫాల్ హెయిర్ ఆయిల్ వీడియో ఒకటి ఆల్రెడీ చేశాను నేను. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. అండ్ లేదు అంటే ఇక్కడ ఐ బటన్ కూడా పెడతాను, దాన్ని కూడా చెక్ చేసుకోండి మీరు. నేను లాంగ్ హెయిర్తో ఉన్నప్పుడు చేసిన ఆయిలింగ్ వీడియో అనమాట అది. అందులో ఏంటి అంటే కరివేపాకు అండ్ మందారం యూస్ చేసా, విచ్ మై మమ్మీ యూజెస్ ఇట్ వెరీ వెల్. నా 10th క్లాస్ వరకు అదే యూస్ చేస్తూ ఉందనమాట. సో దానికి డీటెయిల్గా ఆ వీడియోలో చూపించాను నేను మీకు ఏంటి అన్నది. సో ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఇది నేను యూస్ చేస్తున్న ఆయిల్ అనుకోండి. ఐ లవ్ టు యూస్ దిస్. ఇది బాగుంటుంది చాలా హెయిర్కి. అండ్ దీనిలో ఏమేమి యూస్ చేస్తున్నాము అండ్ ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి అన్నది మొత్తం నేను మీకు క్లియర్గా చూపించాను ఈ వీడియోలో. సో ఏమీ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తాన్ని అయితే చూసేయండి. మీరు మెయిన్గా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అండ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ హూ ఆర్ సీయింగ్ ఫర్ హెయిర్ గ్రోత్. ఎస్, అఫ్ కోర్స్ నేను నా హెయిర్ గ్రోత్ అవడం కోసం ఐఎమ్ వెయిటింగ్ అనమాట. సో అంత కట్ చేశాను, మళ్ళీ ఇంకా పెరగాలి అన్నది ఉంది కదా. సో అందుకని చెప్పి నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేస్తూ ఉండొచ్చు. సో సమ్టైమ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఆ హెయిర్ ఆయిల్ని వీక్లీ వన్స్ అండ్ ఈ హెయిర్ ఆయిల్ని కూడా ఒకసారి, సో వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే ఒకసారి ఆ హెయిర్ ఆయిల్ ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ అన్నది యూజ్ చేస్తున్నాను నేను. సో ఇది అయితే చాలా బాగుంటుంది అండ్ రిజల్ట్స్ కూడా దీనికి చాలా బాగుంటాయి. సో ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమైపోద్ది. సో అసలు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ముందు మనం చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గో.
అంటే నార్మల్గా హెడ్ బాత్ అన్నది చేసేసానండి. సో నార్మల్ షాంపూ యూస్ చేసా అండ్ నేను కండిషనర్ యూస్ చేసి హెయిర్ వాష్ అన్నది చేసేసి తర్వాత ఇఫ్ యూ సీ నా హెయిర్ ఇంకా పూర్తిగా ఆరలేదు అండ్ బట్ ద సేమ్ టైం నేను హెయిర్ డ్రైయర్ కానీ ఏది యూస్ చేయలేదన్నమాట. న్యాచురల్గా డ్రై చేస్తున్నాను. సో ఇలానే ఉంది హెయిర్ అన్నది ఇంకా కూడా, అంటే పూర్తిగా ఆరిపోలేదు. ఇన్ కేస్ నేను కాలేజ్కి వెళ్ళే హడావిడిలో కానీ ఎక్కడికైనా వెళ్ళే హడావిడిలో ఉంటే డ్రైయర్ పెడుతూ ఉంటాను. బట్ లేదు, నాకేం లేదు, వర్క్ ఇంట్లోనే ఉంటాను అనుకుంటే మాత్రం డ్రైయర్ లాంటిది ఏం యూస్ చేయను. బికాస్ న్యాచురల్గా వదిలేస్తాను. అండ్ హెడ్ బాత్ చేసి రాగానే ఏంటి అంటే కాటన్ టవల్లో దీన్ని చుట్టేస్తాను అనమాట నార్మల్గా. సో దట్ ఏమన్నా ఉన్నా కూడా అంతా పీల్ చేసుకుంటుంది అని చెప్పి. దాని తర్వాత మొత్తం నార్మల్గా ఓపెన్ చేసి వదిలేస్తాను కాసేపు. లైక్ అదే ఆరుతుంది ఒక 2 hours or 3 hours. హెడ్ బాత్ చేసిన తర్వాత చిక్కు కూడా నేను ఇంకా తీయలేదన్నమాట. హెడ్ బాత్కి వెళ్ళే ముందు మాత్రం ఖచ్చితంగా చిక్కు తీసుకొని వెళ్ళండి. బికాజ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ చిక్కు పడకుండా ఉండిద్ది అనమాట. సో ఇక్కడైతే నేను నార్మల్గా హెడ్ బాత్ చేసా అండ్ యూ కెన్ సీ హెయిర్ అన్నది చాలా స్మూత్ అవుతుంది ఆయిల్ రాస్తే. మనం నార్మల్గా హెడ్ బాత్ చేసిన దానికి లైక్ మనం ఏమీ అప్లై చేసుకోకుండా హెడ్ బాత్ చేసిన దానికి అండ్ ఏమైనా అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీరే చూస్తే కనుక. సో ఖచ్చితంగా జస్ట్ ఆయిల్ పెట్టుకొని ట్రై చేయండి. లైక్ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి. చాలు, మీకు డిఫరెన్స్ అన్నది చాలా ఉంటుంది. ఈవెన్ మీరు నైట్ పెట్టుకొని మార్నింగ్ దాకా మేము బయటకు వెళ్ళాలా సరే అంత లేకపోయినా ఒక 2 hours కానీ మినిమం 1 hour కానీ ఉంచుకోండి. లైక్ మీరు హెడ్ బాత్ చేస్తారు అన్నప్పుడు ఒక 1 hour ముందు ఈ ఆయిల్ అనేది పెట్టేసుకోవచ్చు. నేను దీనిలో ఏం చేశాను అంటే ఆయిల్ని హీట్ చేసుకోలేదు కదా. సో ఇన్ కేస్ మీరు కనుక హీట్ చేసుకోవచ్చు ఆర్ మీకు కుదిరిద్ది అనుకుంటే హీట్ కూడా చేసుకొని దానిలో ఒక కాటన్ కానీ లేదు అంటే ఏదైనా కాటన్ ప్యాడ్ లాంటిది అవైలబుల్ ఉంటుంది కదా. సో దాన్ని డిప్ చేసి మీ హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోండి. సో దట్ ఏంటి అంటే పోర్స్ అన్ని చక్కగా ఓపెన్ అయ్యి మనకి రూట్స్ దాకా ఈజీగా వెళ్ళిపోయింది అనమాట ఈ హెయిర్ ఆయిల్ అన్నది. సో మీరు కావాలి అంటే ఆయిల్ని హీట్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం దీనిలో క్యాస్టర్ ఆయిల్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇందులో క్యాస్టర్ ఆయిల్ అన్నది యాడ్ చేయలేదు. సో నాది విజయవాడలో ఉండిపోయింది క్యాస్టర్ ఆయిల్. సో నేను యాడ్ చేయలేదు. అది కూడా ఉంటే దాన్ని కూడా ఒక 1 spoon లేదా 1.5 spoon యాడ్ చేసుకోండి. లైక్ మీరు చేసుకుంటున్న క్వాంటిటీని బట్టి. అండ్ ఇది ప్రిజర్వ్ చేసుకోలేమా అంటే యూ కెన్ ప్రిజర్వ్ ఇట్. లైక్ నేనేం చేస్తాను అంటే ఎప్పుడు రాసుకునేటప్పుడు అంతంత చిన్న క్వాంటిటీస్ చేసుకొని రాసుకుంటాను, అవగొట్టేస్తూ ఉంటాను అంతే. లేదు మేము మొత్తం ఒకేసారి చేసుకుంటాము అంటే ఎస్ యూ కెన్ మేక్ ఇట్. అండ్ ఇందులో నేనైతే టీ ట్రీ ఆయిల్ యూస్ చేశాను కదా, అది మెయిన్ డాండ్రఫ్కి యూజ్ అయింది నాకు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఈ ఆయిల్స్ అన్ని మిక్స్ అవుతూ ఉంటే మళ్ళీ ఏమైనా స్మెల్ వచ్చిద్దేమో. బికాస్ టీ ట్రీ ఆయిల్ కొంచెం స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ ఉన్నా కూడా అది నాకు నచ్చిద్ది అనమాట. సో దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను నేను. అండ్ ఇఫ్ యూ సీ మై హెయిర్ ఈజ్ గుడ్ నౌ. లైక్ అసలు నేను ఇంకా కోమ్ కూడా చేయలేదు దీన్ని, బట్ ఇట్స్ సాఫ్ట్ ఇనఫ్ అండ్ పెద్దగా చిక్కు కూడా ఏం లేదనమాట. సో హియర్ ఇట్ ఈస్.